ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఆమేన్, హల్లెలూయా. మారు మనసు అనగా పశ్చాత్తాపడటము. ప్రియులారా, దేవుడు ఇజ్రాయెల్ బానిసత్వంలో నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించు ప్రదేశమునకు తీసుకుని వెళ్ళే మార్గములలో ఎలా ఉండకూడదో అని కొన్ని ఆజ్ఞలు వారికి ఇవ్వటం జరిగింది. వాటిలో ఒకటి వ్యభిచారం చేయవద్దు అని. అయితే వారి ప్రయాణంలో కొంత విశ్రాంతి వారు అనుభవించేసరికల్లా ఆ టైంలో ఇజ్రాయేలు సమాజంలో కొందరు మోయాబీ స్త్రీలను తీసుకుని వచ్చి ఆ స్త్రీలతో వ్యభిచరించడం మొదలుపెట్టారు. అప్పుడు యెహోవాకి చాలా కోపము రగులుకొంది. ఆ విషయమై ఇజ్రాయేలుపై ఒక తెగులు ప్రారంభమైంది. అందరూ చనిపోవటం మొదలుపెట్టారు. అప్పుడు ఇజ్రాయేలులో యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు తన ఖడ్గము చేత పట్టుకొని వ్యభిచరించిన వారందరినీ నరికి చంపి ఆ పాపమునకు ప్రక్షాళన చేశాడనమాట. యెహోవా ఫినెహాసు చేసిన ప్రాయశ్చిత్తం నిమిత్తం తెగులు ఆపివేశాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఇజ్రాయేలుపై నుండి నా కోపమును మళ్లించాడు. అతడు నా పక్షమున పాపము నిమిత్తం పరితాపం చెందాడు, వారి వ్యభిచార నిమిత్తము పశ్చాత్తాపం పడ్డాడు. కనుక నేను నా రోషముతో వారిని నాశనము చేయలేదు. కాబట్టి మోషే ఇలాగూ ప్రకటించు: ఫినెహాసు తన దేవుడి విషయంలో రోషము కలిగి ఇజ్రాయేలు కోసము ప్రాయశ్చిత్తం చేశాడు గనుక నేను అతనితో నా నిబంధన చేస్తున్నాను. అది సమాధానమైన నిబంధన, శాశ్వతమైన యాజీ పదవిని గురించి. ఆ పదవి తనకు తన బిడ్డలకు తరతరములు ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అనే నిబంధన అన్నాడు. ప్రియులరా, పాపము ఎప్పుడు ఏ కాలమందైనా పాపమే. లోకం పుట్టినది మొదలుకొని మొదటి ఆదాము నుండి పాపము చేస్తూనే ఉన్నారు. ఆ పాపం మొదటిగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించకుండా రూపాన్ని ఆరాధించడం, అది మొదలుకొని అన్నీయు మన పితరులు నరహత్య, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి పెరిగిపోయినాయి. ఒక్క మానవుడి నుండే సమస్త జనులు వచ్చారు గనక అందరూ పాపములో ఉన్నాము. అందునిమిత్తమే యేసయ్య లోకానికి వచ్చి ఫినెహాసులాగా పాపము చేసిన వారిని చంపలేదు, కానీ అందరి కోసము చావటానికే వచ్చారు. ఆ త్యాగమైన ప్రేమను ధరించుకొని లోకం మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత నుండి తప్పించుకోమని యేసయ్య ప్రకటించడం మొదలుపెట్టారు. ఇప్పటి నుండి నేను ప్రకటిస్తున్నాను, అనేకులు ప్రకటిస్తున్నారు. ప్రియులారా, దేవుని కోపం నుండి మీరు మీ బిడ్డలు ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రత నుండి తప్పించబడుదురుగాక. దేవుని రాకడికి రాజ్యానికి మీరు మీ బిడ్డలు సిద్ధపరచబడుదురుగాక. దేవుని సువార్త సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యు ఆల్.